వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కొండారెడ్డిపల్లి గ్రామంలో 33/11 kV విద్యుత్ సబ్స్టేషన్లో విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ, జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్లు కలిసి మొక్కలు నాటారు. తదుపరి వారు మాట్లాడుతూ కొండారెడ్డిపల్లిలో సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా సోలార్ విద్యుత్ ప్లాంట్లు నెలకొల్పాలి, గృహ వాణిజ్య విద్యుత్ అవసరాలతో పాటు రైతులకు ఉచితంగా సోలార్ పంప్ సెట్లను అందించాలనే ప్రణాళిక రూపొందించినట్లు రాష్ట్ర విద్యుత్ శాఖ సీఎండీ ముషారఫ్ అలీ ఫారూఖీ తెలిపారు. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మేమందరం ఈరోజు వచ్చి ఈ ఫస్ట్ మీటింగ్ ఇక్కడ పెట్టడం జరిగింది. ఈ మీటింగ్ తర్వాత మన అధికారులందరూ గ్రామాల్లో లోడ్ ఎంత ఉంది అనేది ఒక యాక్చువల్ అసెస్మెంట్ చేస్తారు. ఆల్రెడీ మన ఎస్సీ గారు చెప్పినట్లు గ్రామంలో 499 ఇంటి కనెక్షన్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన లోడు దాదాపు 500 కిలోవాట్లు. అలానే వ్యవసాయానికి సంబంధించిన 867 మోటార్లు ఉన్నాయి. ఈ మోటార్లకు దాదాపుగా ఒక 4500 కిలోవాట్ లోడ్. అంటే ఈ విధంగా ఈ లోడ్ ఎంత కావాలి, అంటే ఎన్ని ప్యానెల్స్ పెట్టాలి, ఎక్కడ పెడితే బాగుంటుంది అనేది ఒక బహుశా ఒక వారం రోజున కంప్లీట్లీ డీటెయిల్ ఇవన్నీ పర్యావరణ మూలంగా జరుగుతున్నాయి. ఈ సోలార్ పెట్టుకుంటే న్యాచురల్గా వచ్చేది. ఇప్పుడు మనం సోలార్ పెట్టడమే కాకుండా ఏదైనా మిగులు విద్యుత్ అనేది ఉంటే మనము పంపించవచ్చు. మనం లైన్లో మనకి తిరిగి ఇస్తే ఎంత అమౌంట్ అయితే ఉంటుందో మన అకౌంట్లో ఉంటుంది. కాబట్టి మన ఇంటి మీద సోలార్ పెట్టుకుంటే మనము ఉపయోగించుకోవడమే కాకుండా మనకి డబ్బులు కూడా వస్తాయి. కాబట్టి మీ అందరూ ముందుకు వచ్చి సోలార్ పెట్టుకుంటారనుకుంటున్నాను. దీనివల్ల మనకే కాదు మన పిల్లలకు కూడా చాలా మంచిది భవిష్యత్తులో. అందుకనే ప్రపంచమంతా ఈ బొగ్గు మీద ఆధారం అయ్యి ఏదైతే విద్యుత్ వస్తుందో అది కాకుండా ఈ సోలారు, మనకి విండ్ అంటే ఎక్కువ గాలి ఉన్న ప్రాంతాల్లో వచ్చేది, తర్వాత బయోమాస్ ఏదైతే వేస్టేజ్ ఉంటుందో, మన నగరాల్లో చాలా వేస్టేజ్ ఉంటుంది, దాని ద్వారా కూడా ఇప్పుడు కరెంట్ ఉత్పత్తి చేస్తున్నారు. కాబట్టి మన గ్రామంలో అందరూ ముందుకొచ్చి సోలార్కి వెళ్తారని కోరుకుంటున్నాను. మన ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి 100% సపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది సార్. మీరు చెప్పినట్టు వన్స్ ఈ సర్వే అయిపోయిన తర్వాత కూడా ఒక మీటింగ్ పెట్టుకొని మళ్ళీ వీళ్ళందరికీ అవగాహన కల్పించి మళ్ళీ ముందుకు ఎట్లా వెళ్ళాలనేసి ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని 100% గ్రామాన్ని సోలార్గా చేయడానికి మేము కూడా 100% ప్రయత్నం చేస్తున్నాం సార్. ఖచ్చితంగా కొండారెడ్డిపల్లి ప్రజలు కూడా ఇంతకుముందు చాలా విషయాల్లో కూడా చాలా ముందుగా ఆలోచించి డెవలప్ చేసుకోవడం జరిగింది. దీన్ని కూడా 100% సోలార్ చేయడానికి ముందుకు వస్తారని నేను భావిస్తున్నాను సార్. సో మా అందరి తరఫున కూడా ప్రజల తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున ఇక్కడికి వచ్చిన అందరు రాష్ట్ర స్థాయి అధికారులకు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.